ఈ ఫామ్ హౌస్లో తాగి పడుకున్న మాజీ ముఖ్యమంత్రి పాగలై పట్టపగలు తిరుకున్న ఈ కేసీఆర్ ఏమనాలో తెలియదు. కేసీఆర్ పెట్టుకుంటే షారుఖ్ ఖాన్ అని పెట్టుకుంటారు. నిన్నగా మొన్న కేసీఆర్ పేరా? షారుఖ్ ఖాన్, కల్వకుంట్ల షారుఖ్ ఖాన్. ఎవరిని వదలమండి. మా ధర్మాన్ని ద్వేషించిన ధర్మం దగ్గరని పోరాటం, అభివృద్ధి దగ్గర ఎంతకైనా మేము చర్చలకు సిద్ధం. దేనికంటే ఓపెన్ దేశంలో ఎప్పుడైనా ఉండండి, ప్రపంచం నుంచి రండి సైంటిస్టులు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఒక్కటి ఏంటంటే నిన్నగా మనం ఏం మాట్లాడండి అవి అల్లా ఏ రోజైతే దయచేసి చూడండి మీరు, అల్లా దయతో మొదలు పెట్టాడుతున్నాం. మరి ఎందుకు చంపినావా 14 మంది బిడ్డలు, మా హిందువుల బిడ్డల్ని? అల్లా దయ ఉంటే వాళ్ళు చావాలి కదా. అంటే ఒకవైపు ఏమో అదేమంటారు, పులిహోర చేసుకోండి, చల్లుకోండి, అక్షింతలు చల్లుకోండి. ఈ దుర్మార్గులు ఏంటండి? మా ధర్మాన్ని అరే దమ్ముంటాను రాబాయి, దమ్ముంటాను అల్లా మీద ఒట్టు పెట్టుండ్రి. అలా నాన్నతందుకు ఉత్సవ పోసుకుంటారు కొడుకులు అందరూ, రాజకీయ నాయకులు అందరు, పెద్ద పెద్దోళ్ళు కూడా ఉత్సవ పోసుకుంటారు. మమ్మల్ని ఏమో పులిహోర చేసుకొని పంచుతాం. హోలీ వాటర్ పంచలేరా క్రిస్టియన్స్? మళ్ళీ అనలేరేమో రాలని ఎందుకు అనర్రా మీరు? దమ్ము దచ్చిన నా కొడుకులారా మీరు. ఒక్కసారి చెప్తున్నా, ఎవ్వరిని బదలం ధర్మం గురించి. మేము ఇతర ధర్మాలని సమానంగా ఆదరిస్తాం. డైరెక్ట్ మీకు చెప్తున్నా, దయచేసి ఇక్కడ నుంచి చెప్తున్నా, అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. మీరు పక్కదో పట్టిస్తున్నారు వాళ్ళని. అక్షింతలు కలుపుడు తప్ప మీరు చేసిన పని ఏందో చెప్పమంటున్నాడు. అదే చెప్తున్నాం కదా. అటల్జీ సేతు కావచ్చు, చినాబ్ బ్రిడ్జ్ కావచ్చు, 8 లైన్ల ట్రాక్ లోన్లు కావచ్చు, 1000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు కావచ్చు, చంద్రయాన్ మీద చంద్రమండలం మీద కావచ్చు, 21,000 కోట్ల రక్షణ శాఖ ఎగుమతులు కావచ్చు, 83 కోట్ల కూర్చొని రేషన్ కావచ్చు, 140 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు. ఎవరండి ప్రపంచంలో? కాదు, మీరు అంటున్న కేసీఆర్ హిందూ కదా? హిందువులు ఒకటి రగ్గారు, ఈ మాజీ ముఖ్యమంత్రి అరాచకవాది, హంతకుడు, నరహంతకుడు. మమ్మల్ని ఏమో అవమానకరంగా మాట్లాడతాడు. అక్షింతలు మరి దమ్ముంటే మాట్లాడు. అల్లా దయతోని అల్లాక ఫజల్సే తుమార తెలంగాణ సిలువతో వెంకటేశ్వర స్వామికి పోవద్దియా. ఎట్లయితే వెంకటేశ్వర దల్ల దయ వల్ల వచ్చిన కిరీటం ఎందుకు పెట్టినావు? విజయవాడ కనకదుర్మమ్మకు ముక్కు పొడుకలు ఎందుకు ఇచ్చినావు కేసీఆర్? ఈ దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగ మాటలు ఇక మానేయు. ఇది మేల్కొన్న తెలంగాణ. నువ్వు ఎప్పితే సచ్చే శ్రీకాంతాచారి లేడు. నువ్వు రెచ్చగొడితే, నీ అల్లుడు రెచ్చగొడితే చచ్చిపోయే యాదిరెడ్డి లేరు ఇక్కడ. రాకేష్ రెడ్డిలు, రఘుచారిలు ఉన్నారు. ఇది తెలంగాణ బిడ్డ. నోరు అదుపులో పెట్టుకో. ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకసారి ఇది పులిహోర, ఇది అక్షింతల గురించి ఎవ్వడు మాట్లాడినా ఇంకా మీకు చెప్తున్నా, మొన్న చెప్పినట్టే పత్రాలు జారీ చేయడమే మీకు, ఇంకొకటి ఉండదు మీకు. కేసీఆర్నే హెచ్చరిస్తున్నారు. ఎవరు కేసీఆర్? ఆధార్ కార్డు లేను. మాజీ ముఖ్యమంత్రి, నా సహచర శాసనసభ్యుడు, ఇప్పుడు నా సహచర శాసనసభ్యుడు, ఒక దగ్గర ఓడిపోయినోడు, మా తెలంగాణ గడ్డ నిజామాబాద్ ఓడగొట్టింది కేసీఆర్. ఇది ఆ గడ్డ, ఇది ఆ రక్తం. మీరు ఇంత కొట్టుకుంటున్నారు కానీ ఇక్కడ గెలవాలి. ఇంత గెలుపు ఒకటండి, మీరు గెలుపు ఒకటే చెప్తున్నాం. అంటే గెలుస్తున్నారా మీరు? ఒకటి. మిగతా పార్టీలందరికీ రాజకీయ క్రీడ, మాకు బతుకు పోరాటం. మేము గెలవాల్సిందే. గెలవకపోతే వస్తాం.